మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసానికి నోటీసులు ఏదైతే నేరేడుచర్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్త అవిశ్వాస తీర్మానం పెడుతూ ఏదైతే కలిసిరో దానికి సంబంధించినటువంటి వార్త అవిశ్వాసానికి అయితే నోటీసులు మంజూరైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. హుజూర్నగర్ అవిశ్వాసంపై కేవీఎట్ హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకుల నాగేశ్వరరావుపై అవిశ్వాసానికి సంబంధించి 22వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్ న్యాయస్థానానికి కేవీఎట్ దాఖలు చేశారు. జిల్లా కోర్టు హుజూర్నగర్ మున్సిపల్ కోర్టులో ఆయన కేవీఎట్ దాఖలు చేయడంతో అవిశ్వాసంపై చకచక పావులు కదులుతున్నాయి. హుజూర్నగర్ ఇది నేరేడుచర్ల హుజూర్నగరే కాదు, త్వరలో సూర్యాపేటది కూడా రాబోతా ఉంది. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం రాబోతా ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఏదైతే విశ్వాస వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటికే కౌన్సిలర్లంతా కూడా రహస్య ప్రదేశాలలో చర్చలు జరుపుతూ ఆ దిశగా అడుగులేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సూర్యాపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి స్వల్ప తేడాతోటి ఓడిపోవడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముందుగా ఈ రెండు పక్కన పెడితే సూర్యాపేటలో అయితే ఖచ్చితంగా ఈ రెండు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా అవిశ్వాసం పెట్టేటటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఆ చర్చలు సఫలమైతే అసలు ఆ చర్చల్లో ఏం నడుస్తూ ఉందనేది మాత్రం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో పాల్గొన్న వారు ఎవరు అనేటటువంటి అంశం కూడా చాలా ఎగ్జైటింగ్గా సూర్యాపేట ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆ కండవాలు మార్చబోతున్నటువంటి ఆ నాయకులు ఎవరు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి మంత్రి ఏమో ఒక పక్కన అక్కడ అసెంబ్లీలో వాదిస్తూ ఉంటే వీళ్ళేమో రహస్య ప్రదేశాలలో కూడా చర్చలు జరుపుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి మారబోయేది ఎవరు మారుతున్నది ఎవరో చూడాలి. మరి కొద్ది రోజుల్లో తేలబోతా ఉన్నది. అది మొత్తానికైతే రమేష్ రెడ్డి ఇటు దామోదర్ రెడ్డి మొత్తానికైతే క్లియర్గా ఫైట్ చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చూడాలి ఎంతవరకు మరి చేజిక్కించుకుంటున్నటువంటి అంశాన్ని.